అనగనగా ఒక నదిలో మర్కాటకం అనే ముసలి ఉంటుంది. అది నది ఒడ్డున చెట్టుపై పండ్లు తినే కోతిని చూసి దాని దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నాకు ఆ పండ్లను తినాలని ఉంది, నాకు కొన్ని పండ్లు ఇవ్వు అని అడుగుతుంది. అప్పుడు కోతి ముసలికి కొన్ని పండ్లను ఇస్తుంది. ముసలి వాటిని సంతోషంగా తీసుకొని తన భార్యతో కలిసి తింటుంది. ఆ తరువాత ముసలి భార్య, ఈ పండ్లే ఇంత తీయగా ఉంటే మరి రోజూ ఇవే పండ్లను తింటున్న ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో అని ఆలోచిస్తుంది. ముసలి భార్య తన భర్తతో, నాకు ఆ కోతి గుండెను తినాలనుంది, వెళ్ళి తీసుకొనిరా అని అంటుంది. అప్పుడు ముసలి కోతి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, ఈ నది మధ్యలో ఒక చెట్టుంది, దాని పండ్లు నువ్వు తినే పండ్లకన్నా చాలా తీయగా ఉంటాయి అని అంటుంది. అప్పుడు కోతి, అవునా, కాని మనం వాటిని ఎలా తినగరము, నీకు చెట్టు ఎక్కడం రాదు, నాకేవో నదిలో ఈదడం రాదు అని అంటుంది. తర్వాత ముసలి, నువ్వు నా వీపుమీద కూర్చో, నేను చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్తా అంటుంది. కోతి ముసలిమీద ఎక్కి కూర్చొని కొంచెం దూరం వెళ్లిన తర్వాత ముసలి, నదిలో ఏ పండ్ల చెట్టూ లేదు, నా భార్య నీ గుండెను కావాలని అడిగింది, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను అంటుంది. కోతి ఆలోచించి, అయ్యో అవునా, నాతో చెబితే నేనే ఇచ్చేదానిని కదా, నీ భార్య కోసం గుండె ఇస్తాను, కాని నేను వచ్చేటప్పుడు గుండెను చెట్టుపై పెట్టివచ్చాను, నన్ను చెట్టు దగ్గరకు తీసుకెళ్ళు, నేను గుండెను తెచ్చి నీకిస్తాను అని అంటుంది. అప్పుడు ముసలి కోతిని నది ఒడ్డుపై దించగా కోతి ప్రాణాలు కాపాడుకొని పారిపోతుంది. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.